స్పష్టము వీళ్ళకి ఎన్ని మంత్రి పదవులు వచ్చినా వీరు ఎన్నిసార్లు గెలిచినా వీళ్ళకి చేసేది ఏమీ లేదు. యా వెంకటేశ్వర రెడ్డి గారు, సూటిగా ప్రశ్న, మహిళలకు అగ్రతాంబూలం ఇస్తున్నాం, రిజర్వేషన్లు కల్పిస్తాం 33% అంటే, సో మీ క్యాబినెట్లోనే లేదు. సో ఇప్పుడు శేషు సార్ మాట్లాడినట్టుగా ఇంతకుముందు ఆ అంశం పార్లమెంట్లో డైరెక్ట్గా ప్రధానిని, హోంమంత్రినే మాట్లాడాల్సి వచ్చింది. సో ఎందుకు అంటే ముందు క్యాబినెట్లో అంటే మన ఇల్లు చక్కబెట్టుకొని ఆ తర్వాత బయట పరిస్థితులు చక్కబెట్టాలి, బయట మాట్లాడాలంటారు. మరి ఇంత పెద్ద ఎత్తున 3 సార్లు అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోయింది? అదొక అంశం. ఇక దక్షిణాదిపై ఎటువంటి వివక్ష లేదని చెప్తున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ఇప్పుడు తక్కువ శాఖలు కేటాయించడం కానీ, తక్కువ మంత్రి పదవులు కేటాయించడం కానీ, సహాయ మంత్రులు కానీ కేటాయిస్తున్నారు. మరి ఇది వివక్ష కాదా? ఏం జరుగుతోంది? ఇప్పుడైనా న్యాయం చేసే దిశగా అడుగులు పడతాయా? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? వంశీ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. చాలా మీరు పెద్ద ప్రశ్న అడిగారు భారతీయ జనతా పార్టీని. అయితే 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 కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ అనేది ప్రధానమంత్రి గారి వారికి విచక్షణ మీద ఉంటుంది. అయితే పార్టీ కూడా ఖచ్చితంగా సంప్రదిస్తుంది. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం పాటించడంలో కానీ, అది మహిళల పట్ల కానీ, దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వగలిగిన పార్టీ ఏంటంటే అదొక భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1999లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అయినప్పటి వరకు ఈ దేశంలో ఎస్టీకి సంబంధించినటువంటి వారు ఎవ్వరికి కూడా ప్రాతినిధ్యమే లేదు, ఇది కేంద్ర కేబినెట్ లో. అయితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర కేబినెట్ లో మీరు తీసుకుంటారా అంటే, భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి ఉన్నారు మహిళల తరపున, గవర్నర్ కూడా ఉన్నారు. తర్వాత దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది కూడా మహిళా ప్రతినిధే. అదేవిధంగా రక్షణ శాఖ కూడా చేసింది కూడా మహిళకు సంబంధించినటువంటి మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అంటే భారతీయ జనతా పార్టీకి సర్వవ్యాపి, సర్వస్పర్శి. మీకు ఏ విధంగా జెండర్ లో తీసుకున్నా, సామాజికంగా తీసుకున్నా భారతీయ జనతా పార్టీ పాటించట్టు ఇంకొక పార్టీ పాటించదు. కారణం ఏంటంటే చెప్తాను మీకు 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 భారతీయ జనతా పార్టీ యొక్క బూత్ కమిటీ దగ్గర నుంచి మండల, జిల్లా, రాష్ట్ర ఏ దానికి సంబంధించినటువంటి కూడా మహిళా ప్రాతినిధ్యం లేకపోతే ఖాళీగా అయినా పెడతాం. మాకెవరు అవైలబిలిటీ లేకపోతే ఖచ్చితంగా వారికి 33% రిజర్వేషన్. మీరు జిల్లా కమిటీలను చూసుకోండి, ఎక్కడన్నా తెలంగాణలో ఏ జిల్లాలోన్నా తీసుకోండి. మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మీడియాకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ, మీకు ఇప్పుడు సాక్షాత్తు మన మహబూబ్ నగర్ ఎంపీ ఎవరు అరుణమ్మ గారు మహిళా జాతీయ ఉపాధ్యక్షురాలనే భారతీయ జనతా పార్టీకి మహిళా ప్రాతినిధ్యం లేకోకుండా ఏ రోజు కూడా. కానీ మహబూబ్ నగర్ ప్రజానికం ఏమడుతుంది తెలుసా? మహబూబ్ నగర్ ప్రజానికం ఏమడుతుందంటే, సీఎం గారు రేవంత్ రెడ్డి మా జిల్లా వాడు గెలిచిన తర్వాత కూడా అరుణమ్మని గెలిపించి ఢిల్లీ పంపించాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తీసుకొస్తారేమో, ఆ సమస్యను ప్రస్తావిస్తారేమో, ఆ సమస్య గురించి మాట్లాడతారేమో అని ఆశగా టీవీలకు అతుక్కుపోయి చూసాం. ఎక్కడా మాట్లాడటానికి సమయం దొరకలేదా, ఎందుకు స్పందించలేదని కూడా ప్రజానికం ప్రశ్నిస్తోంది. ఇప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాతన్నా స్పందిస్తారా? మంత్రి పదవి రావాలని కూడా ప్రజానికం కోరుకుంటుంది. ఏం ఆన్సర్ చేస్తారు సార్? మహిళగా మనం అందరం కూడా ఆశిద్దాం, ఎవరికి అరుణమ్మ గారికి రావాలనేది సామాజిక పరంగా కానీ, మహిళలకు ప్రాతినిధ్యం విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయం గురించి మాట్లాడినట్లున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ, గతంలో బీఆర్ఎస్ కానీ దాని యొక్క ఫీజిబిలిటీని కానీ, తర్వాత వచ్చేసి దానికి వర్క్ ఆర్డర్ కానీ, జీవోలు కానీ, ఇది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా డిపిఆర్ ఏదైతే న్యాయ పరిధిలో కానీ, అలొకేషన్ వాటర్ లో కానీ, వరద జలాలు కానీ వీటికి సంబంధం లేకోకుండా డిపిఆర్లు తీసుకొని సొంతంగా డిజైన్ చేసుకున్న వాటికి, సొంతంగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో వెళ్ళిన వాటికి కానీ కేంద్రం సహాయం చేయటం లేదని అడగటం అనేది పరిపాటిగా మారింది. ఎందుకంటే ఎవరికి నేను చెప్పేది, ఈ రాష్ట్రాల్లో ఉండే పరిపాటిగా మారింది. వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళు ఆ పని చేసిన తర్వాత అయినా వాళ్ళలో చలనం వచ్చేటట్టయినా రాష్ట్రంలో మాట్లాడాలి, దేశంలో మాట్లాడాలిగా. మాట్లాడారా? ఎక్కడైనా కనిపించిందా, వినిపించిందా? మీరు ఇక్కడ చూడండి, నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా 12 సంవత్సరాల పాలన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు చూడండి, కరెంటు మిగులు ఉండటం, ఉత్పత్తి ఎక్కువగా పెంచటము, తర్వాత జలాలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా స్పష్టమైన వైఖరి తీసుకోవటము, అదే విధంగా ఆక్సిలరీ ఇరిగేటెడ్ బెనిఫిట్ దాని కింద
ఏదైతే 90% పూర్తయిన వాటికి అన్నిటి కూడా నిధులు ఇవ్వటము, అదేవిధంగా మెట్రోకు వారు మాట్లాడారు. మెట్రో మాట్లాడాల్సింది తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వెంటబడి వేస్తానని చెప్పింది. మరి దానికి బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది ప్రారంభమైంది. తర్వాత ఇవన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి వ్యవహారం వంశీ గారు. తర్వాత ఈ రోజు ఎవరైతే పారిపోయినారో ఎవరు ఎల్ఎన్టీ వాళ్ళు, దానికి కారణం చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి వలన వారు పారిపోయారు. వారు పార్కింగ్ స్థలాలు గాని, తర్వాత వారు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన విషయంలో గాని ఇటువంటి విషయాలు. ఒకవేళ ఈ విషయం మీరు కూడా వాటా కోరుతున్నారుగా, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉండాలని. ఆ అంశం గురించి మాట్లాడదాం సార్, ఆ అంశం గురించి కూడా మాట్లాడదాం. శేషు సార్, మొత్తంగా కేబినెట్ విస్తరణ జరుగుతోంది, కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతోంది అంటే